వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఇన్స్టెంట్ ప్రీమిక్స్ చట్నీ పౌడర్ తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేస్తే ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో 1 కప్ పల్లీలు వేసి వేయించుకుందాము. పల్లీలను దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. మనం చేసుకునే ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ ఇది బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూజ్ అవుతుంది. పల్లీలను ఈ విధంగా దూరగా వేయించి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పుట్నాల పప్పు వేసుకొని వేయించుకుందాము. పుట్నాల పప్పు వేయగానే 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం తగ్గట్టు మనము 6-7 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1/2 కప్ పుట్నాల పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 6-7 ఎండుమిర్చి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాము. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారినాయి. ఇవన్నీ ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము. మిక్సీ పట్టే ముందు 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ సాల్ట్ కావాలి. తడి మాత్రం తగలనియకూడదు. వీలైనంత మెత్తగా ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకుందాము. పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడానికి ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పోపు పెట్టుకున్న తర్వాత పోపుని మనము బౌల్లో వేసి పెట్టుకుని మనం మిక్స్ పౌడర్లో కలుపుకోవాలి. పోపుని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఈ విధంగా కొద్దిగా తీసుకొని దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇట్లా చట్నీలాగా యూజ్ చేసుకోవచ్చు. మనకు వీలైనంత లూజ్గా లేదా గట్టిగా మన ఇష్టాన్ని బట్టి కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలకు కానీ దోశలకు, వడలు దాంట్లోకి వాడుకోవచ్చు మనము చట్నీని. ఈ చట్నీ పొడిని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.